సో బయటికి కనిపించేదంతా కాదు, అసలు రహస్యం వేరే ఉందని చెప్తున్నారు మీరు. అంటే ఇదంతా కూడా టికెట్ల గొడవే కాదు, దాని లోపల డెఫినెట్గా అంటే ట్యాక్స్లు అయి ఉండొచ్చు, లేదంటే ప్రభుత్వానికి ఏదో ఒక ఆలోచన ఉంది దీనిపైన, అంటే సినిమా ఇండస్ట్రీ పైన, ఇక్కడ వచ్చే ఆదాయం పైన. వాళ్ళకి ఆలోచన ఏం లేదు, ఆదాయం కరెక్ట్గా రావాలి సార్. అది మనం రిప్రజెంట్ చేయాలి సార్. గవర్నమెంట్కి ఏం సంబంధం? గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. మనం తేనె తొట్టిని కదిపాం అనవసరంగా. తేనె తొట్టిని కదిపితే తేనెటీగలు వచ్చి మనకు అరుస్తాయి. దాన్ని కదపకుండా మెల్లిగా దాన్ని తీసేసి తేనె చురుకుంటే మనకి వస్తుంది. అది చేయకుండా మనం అది తేనెటీగలు కొడతాయి అంటే ఏం చేస్తాం? దానిపై కప్పుకోవాలి, మనం కప్పుకోలేదు. సార్ అంటే ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు చిరంజీవి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దానికి వచ్చే అంటే ఏ సొల్యూషన్స్ వస్తాయో తెలియదు, కానీ వచ్చిన తర్వాత ఒకవేళ సక్సెస్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేసినట్టయితే భవిష్యత్తు పెద్దగా చిరంజీవి గారిని అనుకోవచ్చా? ఇండస్ట్రీ ఏ సమస్య వచ్చినా కలవచ్చు. చిరంజీవి గారు మా పెదే కాదని ఎవరు అంటున్నారు. తను ఎప్పుడు కూడా అట్లా చెప్పట్లేదు కదా, అంటే నేను ఉన్నాను, మీకు ఏదైనా సరే నేను చూసుకుంటాను అని ఏ రోజు కూడా ఎవరికి అవయం. చిరంజీవి గారు ఒక్కళ్ళే కాదు సార్, చిరంజీవి గారు మాకుంటారు, బాలకృష్ణ గారు మాకుంటారు, మోహన్ బాబు గారు మాకుంటారు, కృష్ణరాజు గారు ఉంటారు, కృష్ణ గారు ఉంటారు, ప్రభాస్ గారు ఉంటారు, మహేష్ గారు ఉంటారు, అందరూ మాకుంటారు. మాకు ఎవరు ఉండకుండా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటే చిరంజీవి గారు ఏంటంటే కొంచెం మనం ముందుకు తోసాం కాబట్టి కొంతమంది అందరం కలిసి ఆయన కొంచెం భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఆయన ఉంటాడు. సో దానికి ఆయన లేడు అని ఆయన చెప్పినా కానీ లేదు, ఆయన ఎవరు చెప్తానికి? ఇందాక మీరు అంటున్నారు నేను పెద్ద మనిషిని కాదని, నేనంటే నువ్వెవరు అన్నాను. నేను సిమిలర్ క్వశ్చన్ నేను నా చిరంజీవి గారిని కూడా అంటున్నా. ఆయన ఎవరు సార్? ఆయన నాకు పెద్ద, నాకు కావాలి, నాకు ఆయన అండ కావాలి అనుకుంటే ఆయన నాకు ఉంటాడు. సో ఆయన చేస్తాడు. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఉంది అయింది, బ్లడ్ కావాలంటే ఆయన వాళ్ళకి ఫోన్ చేస్తే బ్లడ్ వస్తుంది, మనకి ఐ బ్యాంక్ ఉంది వాళ్ళకి ఐ వస్తుంది. సో అట్లా రకరకాల ఆయన చేస్తున్నారు. మన ఆక్సిజన్ ఇచ్చారు ఇవన్నీ. సో ఆయన చేయగలిగిన దానిలో చేస్తున్నాడు సార్. CCCలో చేశారు, ఇంకోటి చేశారు, రకరకాల ఇంజక్షన్లు చేయించాం, వ్యాక్సినేషన్ చేయించారు. సో ఆయన చేస్తున్నప్పుడు ఆయన పెద్ద చిన్న ఏముంది, ఆయన కావాలి మాకు చేస్తున్నాడు. ఆయనకి చేసే తత్వం అని చేస్తున్నాడు. మోహన్ బాబు గారు ఉన్నారండి, ఆ విద్యానికేతన్ పెట్టారు. విద్యానికేతన్లో ఎంతమంది పిల్లలు డబ్బులు లేని వాళ్ళు, సినిమా వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. వాళ్ళందరికీ ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. వాళ్ళ అంటే సర్వీస్ చేస్తున్నారు వాళ్ళ దారుల్లో. బాలకృష్ణ గారు ఉన్నారు, నాకు తెలిసే నేను క్యాన్సర్ హాస్పిటల్కి ఎంతమందిని పంపించాను. వండర్ఫుల్, అది అసలు అంత సర్వీస్ చేస్తున్నారు. ఎవరు చేయట్లేదు సార్, ఉన్నారు అందరూ. మహేష్ బాబు గారిది నిన్న ఎక్కడో చూశాను, ఎవరికో డబ్బులు కట్టి చేశారు. రకరకాలు ప్రతి ఎన్టీ రామారావు ఎవరు చేయని వాళ్ళు ఎవరు? అందరూ మాకు పెద్దలే, పెద్దలకి పెద్ద చిరంజీవి గారు. అంటే మాకు భుజాన్ని వేసుకుని వెళ్ళేవాడు ఉండాలి కదా సార్. అవును అంతే. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్గా అంటే మీకైతే అందులో లాభ నష్టాలు కష్ట సుఖాలు అన్నీ తెలుసు కాబట్టి ఇవాళ చిరంజీవి గారు రిప్రజెంట్ చేయబోయే దాంట్లో మీరు అంటే మీ తరపున ఏం చెప్పుంటారు? ఏం వస్తే మీరు? ఏం లేదు సార్, అన్నీ వస్తాయి సార్, అన్నీ వస్తాయి. ఇట్ ఓన్లీ టేక్స్ టైం. చిరంజీవి గారు వెళ్ళారు, ఏమున్నాయి ముఖ్యంగా మీరు నిన్న నేను చెప్పినవి అన్నీ తీసుకొస్తారు సార్. ఏం చెప్పారు? ఏ సమస్యలు? నేను చెప్పాను కదా, మీరు ఇంటర్వ్యూ చూసుకోండి సరిపోతుంది. 10 సమస్యలు ఉన్నాయి. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ సార్. అది రహస్యమేం లేదు. అఫీషియల్గా గవర్నమెంట్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఉంది, ఛాంబర్ నుంచి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ రిప్రజెంటెడ్ విల్ బీ డన్. నాకు తెలిసి చిరంజీవి గారు వాళ్ళు వెళ్ళారు కాబట్టి విల్ బీ డన్. బట్ ఏంటంటే అన్నిటికీ ఆయన ఇటువంటి ప్రశ్నలు వేయించుకోకుండా ఉండడానికి వీళ్ళు వెళ్ళుంటే బాగుండేది అనేది తప్ప నా క్వశ్చన్ వేరేది ఏమీ లేదు. అంతే. చిరంజీవి గారు వల్ల కాదు, ఆయన పనికిరాడు, పనికి వస్తాడు, ఇవన్నీ కాదు, అన్నీ అవుతాయి. బట్ ఏంటంటే వీళ్ళందరూ నోళ్ళు మూయించాలంటే ఆయన వీళ్ళని తీసుకెళ్ళి ఉంటే నోళ్ళు మూసేవారు అనేది నా పాయింట్. అది ఒక్కటే నా పాయింట్, వేరే పాయింట్.